మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చక్రాల గ్రామం నుంచి ఎంపీటీసీ రాజు గారు మనతో పాటు ఉన్నారు. వైసీపీ పార్టీలకు కూడా మారారు అన్న విషయం ఆ రోజు మారడానికి గల కారణం ఏంటి ప్రత్యేకంగా? ఆ రోజు మారిన కారణం అంటే అది కొంచెం ఏం నచ్చలేదు? పార్టీ సిద్ధాంతం నచ్చలేదా? పార్టీలో ఉన్న మనుషులు నచ్చలేదా? పార్టీలో ఉండే మనుషులు నచ్చలే. అంటే మీ ఊర్లో ఫ్యాక్షనిజం గతంలో ఉండేదా, ప్రస్తుతం కూడా ఉందా? గతంలో ఉందండి. పొలిమేర దాటాలంటే ఏదో ఒక భయంకరమైన సంఘటనలు గుర్తొస్తాయి. ఆ వాతావరణం జరిగిపోయింది అది. కానీ ప్రధానంగా మిమ్మల్ని గెలిపించడానికి, మీకే సీట్ ఇవ్వడానికి గల కారణం ఏమై ఉండొచ్చు? నానేమంటే కొంచెం అందరితో అనుకూలంగా వెళ్ళిపోతుంటాను. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ హర్షవర్ధన్. ఈరోజు కర్నూలు జిల్లా పత్తికొండ కాన్స్టిట్యున్సీ, పత్తికొండకు అతి సమీపంలో చక్రాల గ్రామం ఉందండి. చక్రాల అంటేనే గతంలో ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాల నుంచి ఈ ఊరు ప్రత్యేకంగా ఫ్యాక్షనిస్ట్కు నిలయం. చక్రాల మీద చాలా పెద్ద పెద్ద సినిమాలు తీశారు. ఈ ఫ్యాక్షన్ గురించి, ఈ ఊరి వాతావరణం గురించి. చక్రాలకు పత్తికొండ అతి సమీపంలో ఉండడం వల్ల పత్తికొండను కూడా ఫ్యాక్షనిస్ట్ ఏరియాగానే చాలామంది చూస్తూ ఉంటారు. మళ్ళీ ఈ చక్రాల గ్రామం నుంచి ఎంపీటీసీ రాజు గారు మనతో పాటు ఉన్నారు. మరి వారి ఫ్యాక్షనిస్ట్ నేపథ్యము, అంతోపాటు ప్రస్తుతం ఎంపీటీసీగా కొనసాగుతున్నారు టీడీపీ పార్టీలో. మరి వారి వివరాలన్నీ మన సుమన్ టీవీతో షేర్ చేసుకునే అవకాశం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి రాజు గారు. నమస్తే. బాగున్నారా? బాగున్నామండి. ఎలా ఉన్నారు? ప్రస్తుతం ఎంపీటీసీగా కొనసాగుతున్నారు మీ చక్రాల గ్రామంలో. ఎలా ఉంది ప్రస్తుతం? బాగుందండి. బాగుందా? బాగుంది. ప్రస్తుతం అయితే మీరు గతంలో వైసీపీ పార్టీలకు కూడా మారారు అన్నట్టుగా చాలా దగ్గర విన్నాం మీ విషయం. ఇంతకు మారారా? నిజమేనా? మారామండి. ఆ రోజు మారడానికి గల కారణం ఏంటి ప్రత్యేకంగా? ఆ రోజు మారిన కారణం అంటే అది కొంచెం వేరే వ్యక్తిగతంగా పోయి కొంచెం మళ్ళీ రిటర్న్ ఎమ్మటినే ఓకే జగన్మోహన్ రెడ్డి సీఎం అయినాక 3 నెలల తర్వాత మళ్ళీ ఎమ్మటినే టీడీపీలోకి వచ్చేసిన. ఉన్నప్పుడే ఇంకా పార్టీ ఉన్నప్పుడే 3 నెలలు గవర్నమెంట్ వచ్చినాక వచ్చేసిన. గవర్నమెంట్ ఉన్నప్పుడు వచ్చారా? గవర్నమెంట్ 3 నెలలకు వచ్చినాక వచ్చేసిన. ఓకే. ఎందుకు అలా? మామూలుగా అంటే గవర్నమెంట్ వెళ్ళిన తర్వాత ఇంకా వాళ్ళు రూలింగ్ పార్టీ ఉన్నప్పుడు ఇంకా అసలు రారు ఎవరైనా కానీ. నాకేమో నచ్చలేండి. నచ్చలేదా? ఏం నచ్చలేదు? పార్టీ సిద్ధాంతం నచ్చలేదా? పార్టీలో ఉన్న మనుషులు నచ్చలేదా? పార్టీలో ఉండే మనుషులు నచ్చలే. సిద్ధాంతం నచ్చిందా? మరి సిద్ధాంతం నచ్చలే, పార్టీ నచ్చలే, రెండు నచ్చలే. మరి రెండు నచ్చని పార్టీలోకి ఎలా పోయారు ఆ రోజు? ఆ రోజు గట్రా జరిగిపోయింది అది. ఓకే. ఎవరైనా ప్రెజర్ పెట్టి పంపించారంటారా? ప్రెజర్ ఏం లేదండి. మళ్ళీ తిరిగి వచ్చారు. తిరిగి వచ్చి వెంటనే మళ్ళీ టీడీపీలోకి జాయిన్ అయినా. గతంలో ఏ పార్టీలో ఉండేవారు? వైసీపీ పోకముందు టీడీపీలోనే ఉన్నాం. మళ్ళీ టీడీపీలో నుంచి వెళ్ళిపోవడానికి కారణం ఏమైతే? అప్పుడు కేవీ బాబు పోటీ చేసినప్పుడు ఓకే 2009లో ఎస్పీ మోహన్ రెడ్డి పోటీ చేసినాడు. ఓకే. అప్పుడు కొంచెం అట్లే కొంచెం మోహన్ రెడ్డి కొనసాగినాం. మోహన్ రెడ్డితో కలిసి కొనసాగడం. వీళ్ళు కూడా అప్పుడు టీడీపీలో ఉండేవాళ్ళు. టీడీపీలో ఉండేవాళ్ళు అట్లే ఉన్నాం అంతే. ఓకే. మళ్ళీ ప్రస్తుతం అయితే టీడీపీలోనే కొనసాగుతున్నారు. టీడీపీలోనే ఉన్నాం. ఇప్పుడు టీడీపీ తరపునే కదా ఎంపీటీసీ? టీడీపీని. మరి ఏమైనా చేశారా మీ ఊరికి? ఎంపీటీసీ కొనసాగుతున్నారు కదా ప్రస్తుతం. బ్రహ్మాండంగా చేసినాం. ఏం చేశారు? బ్రహ్మాండంగా చేసామంటున్నారు. ఏం చేశారు? సిమెంట్ రోడ్లు అయితేనేమో, డ్రైనేజ్ అయితేనేం. ఓకే. ఎమ్మెల్యే గారు అయినాక 1,20,00,000 వరకు చక్రాలు అయితే బాగా అభివృద్ధి చేసినాం. చక్రాల గ్రామం సహకరిస్తున్నాడా ఎమ్మెల్యే గారు? బ్రహ్మాండంగా సహకరిస్తున్నాడు. చెప్పిన మాట ఏదైనా చెప్పి అడిగితే సలహాలు ఇవ్వడం కానీ, మీ ఊరికి ఏదైనా పనులు చేయడం కానీ అడుగుతాడు. ఏదైనా ఓపెన్ మాట్లాడతాడు, ఓపెన్ చెప్తాడు. చేస్తున్నాడు అయితే పని బ్రహ్మాండం చేస్తున్నాడు. చేశారు డెవలప్మెంట్ అయితే. అడుగుతాం మేము వెళ్ళేటప్పుడు కన్ఫర్మ్. చక్రాలు ఏమండి, ఏం అభివృద్ధి జరిగింది మీరు మామూలుగా ఏమంటారు ఎమ్మెల్యే గారిని మాట్లాడతారు కదా. అవును, అడుగుతాం. అడిగినప్పుడు అలా కనుక్కోండి కావాలంటే. ఓకే. చక్రాలు అంటేనే అందరి దృష్టిలో ఏముందంటే ఫ్యాక్షనిజం గురించే చెప్తారు ప్రతి ఒక్కరు. ఈ చక్రాలు అయితేనేమి ఇదే, దాంతోపాటు కప్పట్రల్లా, గోనిగండ్ల ఈ ప్రాంతం అంతా ఈ ఏరియాను ముఖ్యంగా ఫ్యాక్షనిస్ట్లుగా చాలా మూవీస్లో కూడా చూపించారు. అంటే మీ ఊర్లో ఫ్యాక్షనిజం గతంలో ఉండేదా, ప్రస్తుతం కూడా ఉందా? గతంలో ఉందండి. గతంలో జరిగిపోయింది ఇది. ఓకే. ఇప్పటికైతే అంతా బాగా కలిసిమెలిసి బాగున్నాము. ఆ రోజు అయితే మా వాళ్ళని అయితే 5 మంది చంపినారు. మీ వాళ్ళని కూడా? మా వాళ్ళని కానీ. ఓకే. ఎవరిని? లక్ష్మణ. ఓకే. మండిగయ్యన్న. ఓకే. నలుగుదిద్దు రామన్న. ఓకే. ముసలప్ప. వీళ్ళు 5 ఏమవుతారు మీకు? ఒక మామ. ఓకే. ముగ్గురు పెద్దనాయన, చిన్న ఆయన. మీ ప్రస్తావన ఏం లేదు కదా? మా ప్రస్తావన ఏం లేదు కానీ మా మేనమామలు అయితే చనిపోయినారు. ఎందుకు ఇంతకు మీ ఊర్లో అంత ఫ్యాక్షనిజం ఉండేది? అంటే ఆ రోజు కదా అట్లా జరిగిపోయింది అంతే. అంతే. ప్రస్తుతం అయితే ఏం లేదు. ప్రశాంతంగా వాతావరణం ఉందా? ప్రశాంతంగా ఉంది. మీ ఊర్లోకి రావాలంటే ఇప్పటికీ కూడా మీ ఊరు పొరిమేర దాటాలంటే ఏదో భయం ఉంటుంది అంటారు. మా ఊరు అంటే మీరు అనుకుంటారు కానీ మా ఊరు అయితే చాలా మంచిది. మంచిదేనా? కొంతమంది టీచర్లు కానీ, ఇంకోరు కానీ, ఉద్యోగస్తులు కానీ వాళ్ళు ఇల్లు వస్తుంటారు కదా. వాళ్ళని కావాలంటే ఎంక్వైరీ చేయండి. చాలా మంచిగా ఉంటుంది మా ఊరు. ఏదైనా చిన్న సమస్య వచ్చినా, ఇంకోటి వచ్చినా అక్కడక్కడ సర్దుబాటు చేసుకుంటాం.
కానీ చాలా మంది ఏమంటారంటే నాకు సంబంధించిన వాళ్ళు గతం గురించి హిస్టరీ తీసినా ప్రస్తుతం కూడా పొలిమేర దాటాలంటే ఏదో ఒక భయంకరమైన సంఘటనలు గుర్తొస్తాయి. ఆ వాతావరణం జరిగిపోయింది, అది జరిగిపోయింది. ఎలా చంపేవారు ఒక మనిషిని అంత క్రూరంగా, ఒకరికొకరు ఎంత కక్ష ఉన్నా ఎలా చంపేవారు ఆ టైంలో? ఆధిపత్య కోసమే జరిగింది ఆ రోజు, ఆధిపత్యం కోసం, ఆధిపత్య కోసమే జరిగింది. మీ ప్రస్తావన అయితే ఎక్కడ కూడా లేదు? ఎక్కడేమి మీ లేదు. నాన్నగారి ప్రస్తావన? మా నాన్నగారు చిన్న కుటుంబం ఏదో చేసుకుంది బతికేవాళ్ళం. ఏంటి మీ కుటుంబ నేపథ్యం ఏంటి? ఇంతకు మీ నాన్న కొంచెం మంచి ఫ్యామిలీ నుంచి వచ్చిన వారైనా? ప్రస్తావన రాజకీయం పుట్టుకతోనేనా? లేదు, మా నాన్నకి రాజకీయ పుట్టుకేం లేదు. కొంచెం మా అమ్మకి కొంత మా అన్నోళ్ళు కొంచెం బాగా ఉన్నవాళ్ళు, ఈ లక్ష్మణ వీళ్ళంతా బంధువులు అనమాట. మా అమ్మ వీళ్ళంతా ఓకే, అంతా ఒకటే ఫ్యామిలీని అంతా. ప్రస్తుతం అయితే ఎటువంటి ఫ్యాక్షన్ లేదు, ఏం లేదు. గతంలో ఉన్న గొడవలు ఇప్పుడు అంతా కలిసి మర్చిపోయినాం, అంతా కలిసిమెలిసి ఏదైనా పెళ్లిళ్ళు మంచి చెడ్డ ఏదైనా పండుగలు అన్ని వచ్చినా ఏదైనా కలుసుకొని మాట్లాడుకొని అన్ని మన సంగతి నీట్గా ఉంది, బ్రహ్మాండంగా ఉంది ఊరికి. ఓకే, పక్కన ఈ కప్పటాల ఫ్యాక్షనిజం కి మీకు ఏమైనా సంబంధం? నాకేం సంబంధం లేదు. ఎక్కువ మీ ఊర్లో ఏ కమ్యూనిటీ ఉంటుంది? ఎక్కువ బోయే ఉంది. ఎందుకు ఎక్కువ ఈ బోయే కమ్యూనిటీ వాళ్ళు ఎమ్మెల్యేల దగ్గర కానీ, ఒకవేళ ఇక్కడ జరిగినా కూడా పెద్ద పెద్ద ఘటనలు జరిగినా కానీ బోయే కమ్యూనిటీ వాళ్ళే ముందుండి ఎందుకు ఇవి నడిపిస్తూ ఉంటారు? అంటే మా వాళ్ళకి కొంచెము చదువులు లేవు. ఓకే, కొంచెం ముందు ఆలోచన చేయరు. ఓకే, కొంచెం ఏదైనా మొండికే ఉంటారు. మొండిగుండి వాళ్ళు చెప్పినట్టు చేస్తారు. అంటే ఒకప్పుడు జరిగినాయి కానీ ఇప్పుడైతే అందరూ మనతో బాగా పిల్లలు చదివించుకునే మంచి అన్నిటికీ అలవాటు పడి బాగున్నారు. ఎలా ఉంది టీడీపీ పార్టీ ప్రస్తుతం పత్తికొండ కాన్స్టిట్యున్సీలో? ఎలా ఉంది? శ్యామ్ బాబు గారు ఎలా ముందుకు తీసుకుని వెళ్తున్నారు? పనులు చేస్తున్నారా పత్తికొండ? ఇంతవరకు అయితే మనమైతే టచ్ చెప్పడం కానీ గవర్నమెంట్ మీద అయితే ఎలాంటి వ్యతిరేకం లేదు. ఇప్పుడు ఎమ్మెల్యే కానీ ఏదైనా మాకు మీద చూపిస్తాడు ఏదైనా పని. ఓకే, ఏంది కానీ అవినీతి చేయకూడదు, ఊర్లో గలాట్లు ఉండకూడదు, ఎవరిని కానీ సహకరించడు. చాలా మంది ఏమంటున్నారంటే పత్తికొండ టీడీపీకి కంచుకోట. దాదాపు ఇప్పటికీ ఒక 3 టర్ములు ఏమో టీడీపీ ప్రభుత్వం వచ్చింది. వాళ్ళ కృష్ణమూర్తి గారు అయితేనేం, ప్రభాకర్ గారు అయితేనేం, ప్రస్తుతం శ్యామన్ అయితేనేమి 3 టర్ములు ఇలా వచ్చింది. కంచుకోటకు కూడా టీడీపీని పిలుస్తారు. గతంలో అయితే ఓడిపోయారు. కానుగంటి శ్రీదేవి గారి చేతుల మీదకి అయితే లాస్ట్ టైం ఓడిపోవడం జరిగింది. అది కూడా భారీ మెజారిటీతో ఓడిపోవడం జరిగింది. ప్రస్తుతం అయితే ఉన్నాడు, కానీ ఎలాంటి పనులు చేయరు వీళ్ళకి. ఇది ఫిక్స్ అయిపోయింది కాబట్టి ఈ పదవి అలానే కొనసాగుతుంది. కానీ పత్తికొండ కాన్స్టిట్యున్సీలో ఉండడు కూడా ఎమ్మెల్యే గారు అసలుకి ఎక్కడో హైదరాబాద్లోనో లేకపోతే కర్నూలులోనో ఉంటారు, కానీ పత్తికొండలో కూడా కనీసం ఉండరు అంటారు. ఇది ఎంత మాత్రం వాస్తవం అంటారు? అవన్నీ అబద్ధం అండి. ఎమ్మెల్యే గారు అయితే ప్రోగ్రాములు ఒక రోజు కానీ 2-3 ప్రోగ్రాములు కానీ పెట్టుకుని చేస్తున్నాడు. ఇప్పుడు పత్తికొండ చెరువు అయితేనేమి, ఇట్లా రాతల చెరువు అయితేనేమి, ఇట్లా కొన్ని చెరువులకి నీళ్లు తీసుకురావాలని చెప్పి ఇంతకుముందు మన నాయన గారు ఉన్నప్పుడే దాన్ని అంతా ప్రభావం చేసినప్పుడు కాలేదు. కానీ మన పోయిన గవర్నమెంట్లో కానీ శ్రీరామ్ దాన్ని ఏం చేసిందే పెట్టింది లేదు. ఈ రోజు కేవీ శ్యాంబాబు 2 ఏళ్ళు గవర్నమెంట్ వచ్చినాక బ్రహ్మాండంగా పత్తికొండ చెరువు కావాలంటే మీరు పోయి చూపిస్తా, ఎక్కడేమో జరుగుతుంది, బ్రహ్మాండంగా పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ సార్ రోడ్డు ఇప్పుడు ఎక్కడ గుత్తి నుంచి ఎరుగుడి, జొనగిరి, తుగ్గిలి వరకు, రాత్రి నుంచి పత్తికొండ వరకు మన రోడ్డు కానీ ఓపెనింగ్ చేసినాడు. బ్రహ్మాండంగా జరుగుతుంది పనులు. జరుగుతుంది. ఆల్రెడీ పని మొదలైందా? గుత్తి రోడ్డు మొదలైంది. ఓకే, ఇంకేం మీ ఊరికి ఇంకేం చేయాలనుకుంటున్నారు? ఎంపీటీసీగా ప్రజెంట్ అయితే కొనసాగుతున్నారు, ఇంకేం చేయాలనుకుంటున్నారు? ఇంకేమంటే కొంచెం రోడ్లు ప్రాబ్లమే ఉంది. రోడ్లు వేసుకున్నా, కొంచెం డ్రైనేజ్ చేసుకున్నా, ఊరు కొంచెం మా ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడే చేస్తాడని మాకు నమ్మకం ఉంది. చేస్తాడు. చేపించుకుంటారా? కొట్టాలని చేపించుకుంటాం. ముఖ్యంగా మీ ఊర్లో చక్రాల్లో చాలా మంది నాయకులు విన్నాం పేర్లు, రకరకాలు ఉన్నారు. చిన్న నాయకులు అయినా బాగా చాలా మంది ఉంటారు మీ ఊర్లో. అందరూ కద్దరు వేసుకునే తిరుగుతూ ఉంటారు. కానీ ప్రధానంగా మిమ్మల్ని గెలిపించడానికి, మీకే సీట్ ఇవ్వడానికి గల కారణం ఏమై ఉండొచ్చు? నానేమంటే కొంచెం అందరితో అనుకూలంగా వెళ్ళిపోతుంటాను. ఓకే, ఇప్పుడు నాకు సపోర్ట్ చేసి గెలిపించిన కానీ తిమ్మరాజు కానీ, ఓకే, ఆ రోజుల్లో మున్నాడు కానీ, ఓకే, ఇలా ఎమ్మటుండి నాకు బాగా పని చేయించారు. ఓకే, బ్రహ్మాండంగా గెలసల్లా. ఓకే, ఆ రోజు రూలింగ్ పార్టీ ఉండే, ఆ రోజు మన మీద కేసులు పెట్టినా ఏమిటి భయపడలేదు, అన్నింటికి కోలుకున్నా కానీ బాగా బ్రహ్మాండంగా ఎలక్షన్ చేసుకున్నాం. ప్రస్తుతం అయితే వాళ్ళు కూడా సహకరిస్తూ ఉన్నారు బ్రహ్మాండంగా. ఆ రోజు మనం గెలిచినప్పుడు తిమ్మరాజు మున్నాడు మనకు ఫుల్ సపోర్ట్ చేశారు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్రత్యేక ధన్యవాదాలు మీరు ఇంత విషయాన్ని తెలియజేసినందుకు. ఓకే అండి, మళ్ళీ ఇంకో కేసుతో మళ్ళీ కలుద్దాం. రాజు గారు చాలా మంచి సందేహం ఇచ్చారు. దాంతోపాటు ఈ చక్రాల నేపథ్యం ఏదైతే ఫ్యాక్సినిజం ఉందో ఆ స్టోరీ కూడా అంతో ఇంతో చెప్పారు. తప్పకుండా ఈ వీడియో చూడండి. మళ్ళీ ఇంకో కేసుతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.